ప్రార్థన చేసుకొని 8వ దినం కూడి కన్నా మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం. మన మధ్యలో సిస్టర్ జయ గారు ఉన్నారు, వారి ముందుకు వచ్చి ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించిన తర్వాత పాటలు పాడుకుంటాం. మిమ్మల్ని ఆరాధించడానికి మేము వచ్చినాం తండ్రి. మరి మీ కృప మేము కాపుదల పంపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి పాటలు పాడుచుండగా ప్రభా మాకు మంచి స్వరాలను దయచేయబడుతున్నాం తండ్రి. మరి మీ సేవకుడు వాక్యం ఇచ్చుండగా ప్రభా మా తండ్రి మా హృదయంలో నాటుకునే ప్రభా మా తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి మాకు మంచి మనసు దయచేయమని ఈ కూడికిని ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమాలను జరిగిస్తారని నమ్ముచు వచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలను క్షేమంగా తోడుకురమని ఈ కొద్ది ప్రార్థన మీ పాసన చేర్చుకోమని స్నామడుతున్నాం తండ్రి. రక్తంలో అభయం నీ హస్తం ద్వారా పడుకున్నది. విజయం నీ రక్తములో, అభయం నీ హస్తములో. విజయం నీ రక్తములో, అభయం నీ హస్తములో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం. రక్షకుడా నీలో స్వస్థత నీ రక్తములో, భద్రత నీ హస్తములో. స్వస్థత నీ రక్తములో, భద్రత నీ హస్తములో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం. రక్షకుడా నీలో రక్షణ నీ రక్తములో. స్వస్థత నీ హస్తములో, రక్షణ నీ రక్తములో. స్వస్థత నీ హస్తములో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం. రక్షకుడా నీలో క్షమాపణ నీ రక్తములో. నిరీక్షణ నీ హస్తములో. క్షమాపణ నీ రక్తములో. నిరీక్షణ నీ హస్తములో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం. రక్షకుడా నీలో పవిత్రత నీ రక్తములో. వినమ్రత నీ హస్తములో. పవిత్రత నీ రక్తములో. వినమ్రత నీ హస్తములో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం. రక్షకుడా నీలో ఆరోగ్యం నీ రక్తములో. ఆనందం నీ హస్తములో. ఆరోగ్యం నీ రక్తములో. ఆనందం నీ హస్తములో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం. రక్షకుడా నీలో విజయం నీ రక్తములో. అభయం నీ హస్తములో. జీవనదిని నా హృదయంలోనే పాడుతున్నాను. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీకన్నా లోకం నాకెవరున్నారని పాట పాడుతున్నామండి. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా. జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా. రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా, రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా, నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. పాడి దేవుని పరిశుద్ధ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగినట్లయితే వారికి సమయాన్ని అందజేస్తాను. ఎవరు నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీకు
సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో సిస్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేసినట్లయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తుతికరాశివాసు పతనికి వేలాది వచనాలు స్తుతిస్తూ ప్రార్థన ప్రభా 40 డేస్ ప్లేయర్లో తండ్రి ప్రభా తండ్రి ప్రభా ఈ రోజు 8వ రోజు మమ్మల్ని సజీవ లెక్కలుగా ఉంచి తండ్రి ప్రభా ఈ సజీవుడికి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవానికి వేలాది వచనాలు స్తుతిస్తూ ప్రార్థన ప్రభా ప్రార్థనలో మీరు తోడు నీడిగా ఉన్నారు తండ్రి ప్రభా వాక్యంతో పోతుండగా తండ్రి ప్రభా దైవశాఖం నడుగోరుగా వారికి తండ్రి ప్రభా వాక్యం దయచేయండి తండ్రి ప్రభా యేసయ్య ఇంకా రాలేకపోయిన వారు మీరు పైన వచ్చే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా యేసుని స్తుతి ఆరాధన పక్షాన్ని చేర్చుకోమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. 8వ దినానికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకొని మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇవాళ సువార్త ఏ రీతిగా లోకానికి ప్రకటించాలి, లేకుంటే ఏమి ప్రకటించాలి లోకానికి అనే ఈ యొక్క అంశము, లేకుంటే ఈ దినాన వినబోయే వాక్యము యొక్క అంశము మనం ఏమైనా రాసుకోగలిగినట్లయితే ముఖ్యమైన సువార్త, లేకుంటే ప్రకటించవలసిన సువార్త అనే అంశాన్ని గురించి మనం ఇవాళ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 15వ అధ్యాయము 3వ వచనంలో పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్న మాట ఏంటిది అంటే లేఖనములు ఏమి చెప్తున్నాయో అవే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో లోకంలో మనం వెళ్ళినట్లయితే లోకంలో ఉన్న చాలా మంది సేవకులు ఏం బోధిస్తున్నారంటే వారికి ఈ 66 పుస్తకాలతో ఏమాత్రము మరి పని లేనట్లుగా ఈ 66 పుస్తకాలు ఆల్రెడీ ముందుగానే బోధించేసినట్లుగా కల్పనా కథలను బోధించే సేవకులను అనేకులను మనం చూస్తా ఉన్నాం. ఒక వచనాన్ని తీసుకుంటారు, ఒక కథలోనికి వెళ్తారు, మళ్ళీ చివరిగా ఇంకో వచనాన్ని గుర్తు చేసి దేవుని మాటలు ఇంతటితో ముగించబడ్డాయని తెలియజేస్తారు. నేటి దినాన మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఏంటిది ప్రాముఖ్యము అని అంటే ఈ యొక్క సువార్త ప్రకటన లేఖనాలు ఏం చెప్తున్నాయి, మనం ఏమి ప్రకటించాలి, మనం ఏమి సువార్తగా చెప్పాలి అని అంటే క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. ప్రతి మానవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? ప్రతి మానవుడు ఏమై ఉన్నాడు? తన పుట్టుకతోనే పాపములో ఉన్నవాడై ఉంటా ఉన్నాడు. అయితే మన పాపములు తుడిచివేయబడాలంటే ఒకరు మరణించవలసిన అవసరం ఉంటా ఉన్నది. ఆ మరణాన్ని ఎవరు ఆ పనిని ఎవరు జరిగించాలనుకున్నారు అంటే క్రీస్తు ప్రభువారు అనే మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. ఈ యొక్క సువార్త ఈ లోకానికి
మంచి వార్తగా మనము అందచేయాలి. మంచి వార్త అంటే మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చిందండి అని ఎవరైనా మనకు ఫోన్ చేసి చెప్పారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? పొద్దున్న లేవగానే మంచి వార్త చెప్పారండి అని అంటాం. లేకుంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లి సంబంధం కుదిరింది అనుకోండి, పొద్దున్న లేవగానే మంచి వార్త చెప్పారు, మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. లేకుంటే ఈ దినాన ప్రమోద్ అనురాధ గారిని ప్రేమించి దేవుడు చక్కనటువంటి కుమార్తెను అనుగ్రహించాడు. మనము చేసిన ప్రార్థనలకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని లేకుంటే దేవుడిచ్చిన బహుమానముకై పొద్దున్న లేవగానే ఈ దినాన ప్రమోద్ ఫోన్ చేసి చెప్పాడు, అన్న మాకు పాప పుట్టింది అని. మంచి వార్త మనము అనుకుంటా ఉంటాం. నేటి దినాన క్రైస్తవ బిడ్డలమైన దేవుని యందు నిరీక్షింపబడిన మనము ఏంటి మంచి వార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడడం, మరణించడం, సమాధి చేయబడడం ఈ లోకంలో ప్రతి మానవాళికి జరుగుతుంది. కానీ తిరిగి లేపబడడం అనేది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి వలనే కలిగి ఉన్నది. అందుకే ఆయన సంపూర్తిగా మానవుడిగా ఉంటా ఉన్నాడు. హీ 100% హ్యూమన్. అలాగే ఆయన సంపూర్తిగా దైవత్వాన్ని కూడా కలిగి ఉంటా ఉన్నాడు. హీ 100% గాడ్. కావున ఆయన హ్యూమన్ గా 100% ఈ లోకంలోనికి వచ్చి తన కర్తవ్యాన్ని మరి చేసి ముగించాడు. తిరిగి తండ్రి చెంతకు వెళ్ళినప్పుడు ఆయన తన దైవత్వాన్ని తిరిగి పొందుకొని ఉన్నాడు. కావున ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ లోకానికి ప్రకటించవలసిన వారమై ఉంటామని. ఏమని ప్రకటించాలి అంటే, ఆయన మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, ఆయన సమాధి చేయబడెను, తిరిగి 3వ దినాన లేపబడెను. ఇవాళ కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మనము లేఖనాల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చాలాసార్లు చెప్తాను కదా, ఏ సీజన్లో కూడా, క్రిస్మస్ సీజన్లో కూడా నేను యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ సమయంలో ఆయన పుట్టుకను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇవి కేవలం ఈ లెంట్ సీజన్లో ఉన్నా కనుక ఆయన శిలువ త్యాగం గురించే మాట్లాడుకోవాలని కాదు. క్రిస్మస్ సీజన్లో ఉన్నంత కాలం యేసు పుట్టాడు అని పుట్టుక గురించే మాట్లాడుకోవడం కాదు. ఆయన పుట్టుక మొదలుకొని తిరిగి వచ్చే అంతవరకు ఆయన ప్రయాణంలో ప్రతి ఒక్క అడుగు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆయన పుట్టుక గురించి తెలియజేయాలి, ఆయన జీవితాన్ని గురించి తెలియజేయాలి, ఆయన మరణించుట గురించి తెలియజేయాలి, ఆయన తిరిగి 3వ దినాన లేపబడటం గురించి తెలియజేయాలి, ఆయన తిరిగి 2వ రాకడలో రానైన విషయాన్ని కూడా లోకానికి మనము తెలియచేయాలి. అప్పుడే ఆయన సంపూర్తిగా మానవుడిగా ఉంటా ఉన్నాడు, అలాగే సంపూర్తిగా దేవునిగా కూడా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే శాశ్వతమైన క్రీస్తుగా మనకి బైబిల్ గ్రంథం సెలవించడం మనం చూస్తా ఉన్నాం. ఆయన శాశ్వతమైన లేకుంటే నిరంతరం నిలిచి ఉండే క్రీస్తుగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం తెలియజేస్తుంది చెప్పండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కింద వచనాల్లోకి వస్తే ఆ వాక్యము ఏమైందట? శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చెను. అనగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ వాక్యమై ఉంటా ఉన్నారు. ఆ వాక్యం ఎప్పుడు ఉండేనంట? ఆది యందు ఉండెను. కావున ఆయన ఎప్పుడు పుట్టిన దేవుడు అని అంటే ఒక చరిత్ర ముగించబడి తర్వాత ఇంకో చరిత్ర ప్రారంభించేటప్పుడు పుట్టిన దేవుడు కాదు. ఆయన ఆదాము కంటే ముందుగా ఉన్న దేవుడుగా ఇక్కడ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. ఆ వాక్యం ఎప్పటి నుంచి ఉందంట? ఆది అందు నుండే ఉంది. ఆది అందు అనే పదం మళ్ళీ ఎక్కడ చూస్తాం చెప్పండి? ఆది కాండంలో మనం చూస్తాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆ ఆది కంటే ముందు నుంచి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ప్రీ ఎగ్జిస్టింగ్ గాడ్ అని కూడా మనం చెప్పవచ్చు. అంటే కాలానికి ముందుగా, ఈ లోకము సృష్టింపబడక ముందు నుండి ఉన్న తన దైవత్వాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందుకే శాశ్వతమైన
క్రీస్తును ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కొలొస్సీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మరీ స్పష్టంగా కొన్ని మాటలను తెలియజేశాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలయనగా ఆకాశమందుండి భూమి అందున్నవన్నీ దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇక్కడ మనం ఇంకా స్పష్టంగా తెలుసుకోగలిగినట్లయితే ఆకాశమందున్నవన్నీ భూమిలో ఉన్నవన్నీ వాటన్నిటికంటే ముందుగా ఆయన ఏం చేయబడ్డాడంట? సర్వమును ఆయన ద్వారా. ఎవరి ద్వారా కలిగిన ఇవంతా? ఆయన ద్వారా. అంటే ఎవరి గురించి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి. అంటే ఆయన కాలముల కంటే అతీతమైనటువంటి దేవుడుగా ఉన్నాడని, దానికంటే ముందుగా ఉన్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. అంటే అందుకే సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కావున ఇవాళ మనము ఆరాధిస్తున్న ఈ దేవుడు యుగ యుగములు నిలిచి ఉండే దేవుడు కనుక ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు, అల్ఫయు ఒమేగా అయి ఉన్నాడు. ఆయన ఆది నుండే ఉన్న దేవుడు అని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కావున ఇవాళ నీ దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే ఆయన ఈ భూమి పుట్టక ముందే పుట్టి ఉన్న దేవుడు, లేకుంటే ఉన్న దేవుడు అని మనము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈ రోజుల్లో మరి మన దేశంలో ఆరాధించే ఆ దేవి దేవతలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరొకరి ద్వారా వారు పుట్టి ఉన్నారు. వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పరలోకము వైపు చూస్తూ ఒక దేవుణ్ణి అయ్యా మాకు సహాయం చేయని అడిగిన వారే కానీ ఎవ్వరు కూడా మరి ఆది కంటే ముందుగా ఉన్నవారు ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తా ఉన్నాం. ఆ సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అనే మాటను మనం చూస్తా ఉన్నాం. సృష్టిలో కూడా లేదంటే చరిత్రలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనించినట్లయితే మనకంటే ముందుగా మనం పుట్టక ముందు రాయబడినదంతా ఈ చరిత్రనే కదా. చరిత్రలో దేవదూత మరియ దగ్గరకు వచ్చి ఒక వార్తను తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది? సరే వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 28వ వచనం నుండి 35వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆ మాటలన్నీ మన సండే స్కూల్ పిల్లలు ఒకవేళ ఉంటుంటే వాళ్ళు చెప్పేసేవారు. దేవదూత క్యారెక్టర్ వేసేవాళ్ళు చెప్తారు. సో ఆ మాటలన్నీ దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను అని అలా చెప్తూ 32వ వచనంలో ఆయన గురించి మనం చూసినట్లయితే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానను అని ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన గురించి తెలియజేయబడిన మాట ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. ఇవాళ చరిత్రలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనించగలిగినట్లయితే ఆయన గురించి రాయబడ్డ మనం చూస్తా ఉన్నాం. చరిత్రలో క్రీస్తు అనే రెండో అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మీ దేవుని గురించి ఏమన్నా రాయబడ్డదా అంటే ఆ వచనాలని మనము తెలియజేయవచ్చు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా రాయబడిన మాట ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలకు
ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. యేసు అను పేరుకు మరి భాషాంతరంలో రాయబడిన ఆ అర్థం ఏంటిది అని అంటే ఆయన రక్షకుడు. లోకాన్ని రక్షించుటకు, ప్రతి పాపిని రక్షించుటకు ఈ లోకంలోనికి రానై ఉన్నాడు అని, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పుట్టాడా అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు? పుట్టాడా? పుట్టక ముందే ఆయన గురించి చరిత్ర తెలియజేసిన మాటలను, లేకుంటే ప్రవచనపూర్వకముగా రాయబడిన మాటలు నెరవేర్పుగా జరగనైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏమని పేరు పెట్టమన్నారు? రక్షకుడు అని పేరు పెట్టమన్నారు అని మాటలు మనం చూస్తా ఉన్నాం. బాప్తిజం ఇచ్చే యోహాను కూడా ఆయన బాప్తిజం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన కూడా ఇలా సెలవు ఇవ్వడం మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే 29వ వచనం చదువుదాం. మరునాడు యోహాను అనగా బాప్తిజం ఇచ్చు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్ అనే మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆయనను ఏమని సంబోధించాడు బాప్తిజం ఇచ్చు యోహాను? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నేడు ఆయన మన మీద ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని మోసుకెళ్ళడానికి మరి బలిగా ఈ లోకంలోనికి వచ్చిన గొర్రెపిల్లగా మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తా ఉన్నాం. చరిత్ర ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తుంది. నేడు ఈ దినాన మనము కూడా ఈ లోకానికి ఆయనను పరిచయం చేసే వేళ మనం ఏమని చెప్పొచ్చు అని అంటే, ఆయన లోక పాపములను, మనందరి పాపములను మరి మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నా దేవుడు అటువంటి గొప్ప దేవుడు అని చరిత్రలో నుంచి ఎవిడెన్స్ ఏమైనా కావాలంటే కూడా ఈ వచనాలను మనము ఇవ్వవచ్చు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన ఒకే సమయంలో మరి ఆయన ప్రత్యక్షతను కనపరుచుకున్న క్రీస్తుగా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రత్యక్షతను కనపరుచుకున్న క్రీస్తు, కాంటెంపరీ క్రైస్ట్ అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన ఈ లోకంలోనికి వచ్చి చనిపోయి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడై తండ్రి చెంతకు వెళ్ళిన తరువాత మరి కొన్ని దినాలకు తన శిష్యులకు ఆయన కనపడ్డాడు. శిష్యులకు కనపడిన వేళ ఎన్ని దినాలు వారి మధ్యలో సంచరించాడు చెప్పండి? 40 దినాలు వారి మధ్యలో సంచరించాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్టయితే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన పునరుద్ధారుడై తండ్రి చెంతకు వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ లోకంలోనికి వచ్చి 40 దినాలు శిష్యుల మధ్యన సంచరించాడు. ఇంకా లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కాకుండా బయట లేఖనాల్లోనికి కనుక మనం వెళ్ళినట్లయితే వారు తెలియజేయడం ఏంటిది అంటే, దగ్గర 500 మందికి ఆయన ప్రత్యక్షతను ఆయన కనపరుచుకొని అనేకమైన విషయాలు, ఇక్కడ దేవుని రాజ్య విషయములను గురించి అనేకులకు ఆయన బోధించినట్లుగా కూడా మరి చరిత్రకారులు మనకు తెలియజేయడం మనము చూస్తా ఉన్నాం. ఆయన ఎక్కడైనా నిలిచి ఉండగలిగి దేవుడిగా మనము సర్వము వ్యాప్తి చెందిన దేవుడిగా మనము ఆయనను గుర్తించగలుగుతా ఉన్నాం. 4వదిగా మనం చూసినట్లయితే ఆయన ఆరోహణమైన క్రీస్తు, అసెండెడ్ క్రైస్ట్ అనే మాటను ఇంగ్లీష్లో మనం చూడగలుగుతాం. అసెండెడ్ అంటే ఆయన వారి మధ్యన సంచరించి తిరిగి వారి మధ్యలో నుంచి ఆయన తెల్లని వస్త్రములో ఒక మేఘము కప్పివేసి
మళ్ళీ ఆయన తిరిగి తన రాజ్యంలోనికి వెళ్ళిపోయి ఆ యొక్క సందర్శాన్ని ఇక్కడ అపోస్తల కార్యం 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు చెప్పి, ఈ మాటలు ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు 500 మందికి ఈ మాటలన్నీ చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఇవాళ ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వారి మధ్యన సంచరించాడు. వారి మధ్యన సంచరించి తిరిగి ఆరోహణం అనంటే వారి మధ్యలో నుండి అలా వారికి కనపడుతూనే మాయమైపోయిన ఆ దృశ్యం గురించి ఇక్కడ మరి లూకా భక్తుడు అపోస్తల కార్యంలో జరిగిన కార్యములను గురించి తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎలా వెళ్ళిపోయాడంట? ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిల్చుండరు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోచుండగా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఇంకా మేఘం వచ్చి ఆయనను కప్పేసింది. దాని తర్వాత 2 తెల్లని వస్త్రములు ధరించుకున్న మనుషులు వారి యొద్ద నిలిచి చెప్పిన మాట ఏంటిది అంటే, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిదిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. సువార్త ప్రకటించే ఆ యొక్క సందర్భంలో లోకంలోనికి వెళ్ళి ఒక వ్యక్తికి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తున్న వేళ చెప్పవలసిన 4వ ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, ఆయన మన మధ్యలో నుంచి ఏ రీతిగా అయితే వెళ్ళిపోయాడో తిరిగి ఒకానొక దినాన ఆయన మన మధ్యలోనికి రానయ్యున్నాడు అనే విషయాన్ని మనము మరి లోకానికి తెలియచేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. అందుకే 5వ అంశముగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, వచ్చుచున్న క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మళ్ళీ మన మధ్యలోనికి రానయ్య ఉన్నాడు. ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ సిలువలో వేలాడతాడా? ఏం చేస్తాడు? మళ్ళీ వచ్చి మన రోగాలను తుడిచి వేస్తాడా? ఏం చేస్తాడు? మరి ముందు వచ్చినప్పుడు చేసిన విషయాలన్నీ చెప్తున్నాడు. పోనీ ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడో అనేది లేఖనాల్లో రాయబడ్డదా? రాయబడ్డదా? స్పష్టంగా రాయబడ్డది. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేస్తారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎవరంట త్వరగా వస్తుంది? ఎవరు? చాలా పాటలు ఉన్నాయి. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాడుకుంటాం. అందుకే నేను చాలాసార్లు అంటాను, పాట పాడే కంటే ఆ పాటలో ఉన్నానే అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే చాలా మేలు అని. ఇక్కడ మనం చూసినట్టు ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏం చేస్తాడంట? ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎవరెవరు ఎంతెంత సంపాదించున్నారో వాళ్ళందరికీ లెక్కతో సహా ఆయన ఏం చేస్తాడంట? అప్పచెప్పి ఆయన మరి ఆయనతో పాటు తీసుకెళ్ళవలసిన వారిని ఆయనతో తీసుకొని వెళ్తాడు. జీతము అనంటే యాకోబు పత్రికను మనం ధ్యానించుకుంటున్నాం. మీరందరూ కూడా ఆసక్తిగా వింటా ఉన్నారు కనుక, జీతము అనంటే ఆ జీతం మనం ఎలా సంపాదించుకోగలుగుతాం చెప్పండి?
యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చే జీతాన్ని మనం ఎలా సంపాదించుకోగలుగుతాం? సువార్త ఇతరులకు చెప్పుట ద్వారా. నేను చెప్పాను కదా, పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు ఆయన భవనాలు కడుతున్నాడు అని అంటే ఉట్టిగా ఆయన కట్టడు. ఈ లోకంలో మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఉట్టిగా దేవా ఇల్లు కట్టే అని అంటే అయిపోతుందా? ఏం చేయాలి? దానికి అన్ని సమకూర్చుకోవాలి. దానికి సమకూర్చుకోవడానికి మన దగ్గర ఏముండాలి? ధనం ఉండాలి. పరలోక రాజ్యంలో మరి ఆయన నీ కొరకు నా కొరకు అంత గొప్ప భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మరి ఆయనకు కూడా మనం ఏం చేయాలి? ధనాన్ని ఇవ్వాలి. అయ్యా నీగో ఈ రక్షణ, ఈ ఆత్మను నేను రక్షించాను, ఈ యొక్క ఆత్మను రక్షించుటకు నీవు నాకు ఇచ్చిన జీతాన్ని బట్టి నాకు మంచి భవనాన్ని కట్టు అని మనము ఆయనకు జీతాన్ని ఇచ్చేవారిగా ఉండగలిగినప్పుడే మన కొరకు ఆయన భవనాన్ని నిర్మిస్తాడు. ఏ పని చేయని మనకి మన ఈ లోకంలో తల్లిదండ్రులు ఏమంటారు? ఏ పని చేయకుండా ఒక వ్యక్తి మన ఇంట్లోనే ఉంటున్నాడు అనుకో, ఏమంటారు? బయటకు పోయి 4 రూపాయలు ఏమైనా సంపాదించడని వయసు చూడు, ఎంతెంత కష్టపడి ఎంతెంత డబ్బులు తీసుకుని వచ్చి వాళ్ళు తల్లిదండ్రులు సుఖపెడుతున్నారు. నువ్వేం చేస్తున్నావురా? ఓ 4 రూపాయలు బయటికి వెళ్ళి సంపాదించు అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు భవనాన్ని కట్టాడు అనగానే మనం అంతా నా కొరకు దేవుడు భవనాన్ని కట్టాడంట అని అలా ఏముండదు. నువ్వు నేను కష్టపడితేనే ఆయన నీ కొరకు భవనాన్ని కట్టగలుగుతాడు. నీవు కష్టపడకుండా ఆయన నాకు, అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి, వాణి ఏంటంట? క్రియలు. క్రియలు అంటే చేసేవా లేకుంటే కూర్చుంటే వచ్చేవా? మనం చేస్తేనే మనకి వచ్చేదాని గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేడు మన గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకు అసలు జీతము దేవుడు సిద్ధపరచుకున్నాడా లేదా అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక్కసారి అసలు నేను జీతానికి అర్హుడునా, అసలు 1 రూపాయి అన్న దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి అర్హుడునా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు నాకు జీతం ఇవ్వాలంటే మనం చేయవలసిన పని ఏంటిది అంటే, మనం ప్రారంభంలో చదువుతున్నాం కదా, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4 వచనాల్లో ఏం చేశాడనంటే, పౌలు భక్తుడు ఆయన జీతాన్ని పొందుకున్నాడు. నేడు మనము కూడా జీతాన్ని పొందుకోవాలి అని అంటే నాకు ఇవ్వబడిన ఉపదేశమును 15వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొంది సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను. ఆయన అనేకులకు చెప్పాడు, అనేక సంఘాలను స్థాపించాడు. నేడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో పదే చెప్పిన మాట ఏంటిదంటే, మంచి పోరాటము నేను పోరాడితిని, నా కోసం నా కొరకు నేను జీవ కిరీటాన్ని ఏం సంపాదించుకున్నాడు? జీవ కిరీటాన్ని సంపాదించు అంటే దేవుని దగ్గర నుంచి రావాల్సిన జీతాన్ని నేను సంపాదించుకున్నాను. ఎందుకనంటే దేవుడు ఏ పని అయితే కోరాడో, ఏ క్రియనైతే చేయమన్నాడో, ఏ క్రియకైతే దేవుడు జీతాన్ని ఇస్తా అన్నాడో ఆ క్రియను పౌలు భక్తుడు చేశాడు కనుక ఆయన స్పష్టంగా చెప్పగలిగాడు, మంచి పోరాటాన్ని నేను పోరాడాను. ఇవాళ మన పోరాటము దేని గురించి ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ముఖ్యమైన శుభవార్తను మనం ఈ లోకంలో ఒకరికైనా తెలియజేయగలుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చరిత్రలో ఏమై ఉన్నాడో, ఆయన జీవితం ఏమై ఉన్నదో అన్ని వచనాల గుండా మీకు ఈ దినాన తెలియజేయగలిగారు. కావున ఈవేళ శాశ్వతమైన క్రీస్తు ప్రభువారు ఆది కంటే ముందు నుంచే ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేయాలి. అంతేకాదు ఆయన ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి
వచ్చాడు. ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. ఆయన రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనలందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన చరిత్రలో ఏమై ఉన్నాడో, ఆయన జీవితం ఎలా ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఆయన మరి 40 దినాలు వారి మధ్యన సంచరిస్తున్న వేళ వారికి అనేకమైన విషయాలు బోధించినట్లు మనం చూస్తా ఉన్నాం. 4వదిగా మనం గమనించినట్లయితే ఆయన 40 దినాలు ముగించుకొని తిరిగి ఆరోహణమై తండ్రి చెంతకు వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. తిరిగి మళ్ళీ ఒకానొక దినాన రానై ఉన్నాడు. ఆయన నేను మళ్ళీ వచ్చుచున్నాను అని కూడా సెలవిచ్చాడు. అక్కడతో ఆయన ముగించలేదు. నేను తండ్రి చెంతకు వెళ్ళిపోయాను అని ముగించలేదు. మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? ఒకానొక దినాన మన మధ్యలోనికి ఆయన రానై ఉన్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడట? వాని క్రియల చొప్పున వారికి జీతాన్ని దేవుడు ఇస్తాడు. జీతాన్ని పొందుకోవడానికి అర్హత మనకు ఉన్నదో లేదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. జీతాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం చెప్పండి? సువార్త ప్రకటించడం ద్వారా. ఈ సంవత్సరం మనం ఎంతమందికి సువార్తను ప్రకటించామనే విషయాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎంతమందిని రక్షించడానికి ఆసక్తి కలిగి ఉంటా ఉన్నాం. నీవు పొందుకున్న రక్షణను ఇతరులకు పంచిపెట్టడానికి ఆసక్తి కలిగి ఉన్నావా లేదా? నీవు పొందుకున్న వెలుగును ఇతరులకు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అని మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. మన జీవితంలో మనం దేని కొరకు పోరాడుతూ ఉన్నాం? మంచి పనుల కొరకు పోరాడుతున్నామా? చెడ్డ పనుల కొరకు పోరాడుతున్నామా? ఇహలోక సంబంధమైన వాటి కొరకు పరుగులు పెడుతున్నామా? పరలోక సంబంధమైన వాటి కొరకు పరుగులు పెడుతున్నామా అనే విషయాన్ని మనల్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ పరలోక సంబంధమైన వాటి కొరకు మనం పరుగులు పెడుతున్నట్లయితే దేవుని దగ్గర మనకి ఇవ్వడానికి ఏముందంట? ఆయన దగ్గర జీతము ఆయన దగ్గర ఉన్నది. ఆయన ఇచ్చే జీతము ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనంత ఇవ్వగలిగే గొప్ప దేవుడు మన దేవుడు కనుక ఆ దేవుడి దగ్గర నుంచి జీతం పొందుకొని ఆ యొక్క ధన్యత ఇది నా వాక్యం విన్న మనందరం పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రకాష్ సుశీల గారు చివరి ప్రార్థన వారు చేస్తారు. మరి అనుదినం చెప్పబడుతున్న అంశాలను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు మరి ఆరోన్ పాల్ అలాగే నాగమణి గారి యొక్క మనవడు జస్వంత్ ఇద్దరు 10th క్లాస్ CBSE ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. ఆ బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే ఈ దినాల సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ అయినాయి కనుక మన చర్చ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. అలాగే గర్భిణీ స్త్రీల గురించి జ్ఞాపకం చేసుకుందాం. రాణి గారు, రేష్మ అలాగే రుద్రమ్మ గారు వీరి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దినాన ప్రమోద్ అనురాధాలను ప్రేమించి దేవుడు చక్కనటువంటి కుమార్తెను అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అదే విధంగా సంతోష గారు ఆర్థరైటిస్తో బాధపడతా ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే మరి చంటి బిడ్డ జెన్నీ చికెన్ పాక్స్తో బాధపడతా ఉన్నాడు, ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మన చర్చ్కి పెద్దలు విజయలక్ష్మి గారు అప్పుడప్పుడు సాక్ష్యం కూడా చెప్తారు. గడిచిన దినాల్లో సాక్ష్యం చెప్పారు. మరి మనవడు విఘ్నేష్ దూర ప్రాంతానికి వెళ్తున్నాడని ఆ తల్లి గారు మరి వారంలో తెనాలి వెళ్ళి అక్కడ ఐ ట్రీట్మెంట్ చేసుకుని ఉన్నారు. సో ఆ ట్రీట్మెంట్ అంతా తీసుకొని తిరిగి మన మధ్యలోకి క్షేమకరంగా వచ్చినట్లు మరి తల్లి గారు కూడా ప్రార్థన అవసరం కోరి ఉన్నారు కనుక విజయలక్ష్మి గారి యొక్క కన్ను ట్రీట్మెంట్ కూడా మరి మంచిగా జరుగులాగున దేవుడు వారికి ధైర్యం ఇచ్చేలాగున ఈ అంశాలన్నింటి నిమిత్తమై మన మధ్యలో ఉన్న సుశీల గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత కూడికను మనం ముగించుకుందాం. పరిశుద్ధం నిత్యం దూతలతో భక్తులతో కుమారాంటి వారితో నిత్యం కొనబాటుపడుచున్న దేవానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ప్రభా తండ్రి, గడిచిన కాలం నుండి ప్రభు ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో నుంచి మంచి ఆహారంతో ఆరోగ్యంతో మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, ఇలాంటి కాలంలో ప్రభా నీకు దగ్గరగా జీవించే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి,
చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మా కోసం ప్రభా నువ్వు మనుషుడిగా పుట్టి ప్రభా సిలువలో ప్రాణం పొంది ప్రభా మమ్మల్ని పాపము నుండి విముక్తిని చేసిన దేవానికి వందనాలు ప్రభా. నువ్వు 100% మనుషుడిగా పుట్టావు, 100% దేవుడు ప్రభా నువ్వు తండ్రి. యేసయ్య తండ్రి, మేము చేసిన తండ్రి అపరాధములు క్షమించమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. ఇచ్చిన అంశాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎగ్జామ్స్ రాయించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. నీ జ్ఞానాన్ని ఆ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాను ప్రభా. ఇంటర్మీడియట్ 10th బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ రాయించున్నాను ప్రభా తండ్రి. చిన్నోడిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. 3 ఎగ్జామ్స్ రాసినందుకు నీకు వందనాలు ప్రభా. 4 ఎగ్జామ్ 5 ఎగ్జామ్లో తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయించిన సుశాంత్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. రేపు రాయించిన ఇంగ్లీష్ ఎగ్జామ్లో మీరు ఉండండి ప్రభా. జస్వంత్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇంకెంతమంది అయితే తండ్రి 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాయించున్నారో నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈరోజు అమ్ముల ఎగ్జామ్లో తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనుదీపును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నవదీపును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఎంతో మంది బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ రాయించున్నారు ప్రభా తండ్రి. నీ చేతులతో ఎగ్జామ్స్ రాయించండి ప్రభా. వాళ్ళ తండ్రి సంఘంలో మంచి సాక్ష్యం పంచుకునే బిడ్డలుగా చేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. ఆపరేషన్ చేసుకున్న విజయలక్ష్మి గారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఆ బిడ్డకి ఆపరేషన్ జరుగుతుండగా తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. మనవాడిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. విదేశాలకు ప్రయాణం వెళ్ళుచుండగా ఆ ప్రయాణం అంతట్లోనూ తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. వాగళ్ళతో బాధపడుతున్న వాళ్ళకి తండ్రి వాళ్ళకి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. తండ్రి చికెన్ పాక్స్తో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వాళ్ళందరికీ స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. తండ్రి మమ్మల్ని అందరినీ దీవించి కాపాడండి ప్రభా. మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని తండ్రి. ఇంకా ఎవరైతే తండ్రి అవసరతలన్నీ తీర్చమని తండ్రి. నీ ఆత్మ మేము ఇక్కడ ఉన్నదని మేము నమ్ముచున్నాం ద్వారా నీ ఆత్మ ద్వారా నీ కృప సమాధానం మా అందరికీ దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నీ పరిశుద్ధమైన పాదాల చెంతకు చేర్చుకోమని మా ప్రియకుమారుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇంతతో ముగిసిందండి. రేపటి దినాన తిరిగి సాయంత్రం 7:30 గంటలకు 9వ దినపు శిలువ ధ్యానాల కూడికను మనం ప్రారంభించుకున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.